అందరం వచ్చేవాళ్ళం అప్పట్లో. అలాగ దేవుడు ఆ దైవజనులతో ఒక చక్కని బాంధవ్యాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రభునందు బహుగా స్తుతిస్తాను. నేను ఒక ఫలం మన సంఘాల్లో దేవుడు లేపితే రేపు వాళ్ళ ద్వారా ఎన్ని ఫలాలను దేవుడు పలు ప్రాంతాల్లో లేవనెత్తుతాడో. అలాగే నా ఎడం ప్రక్కన కుడి ప్రక్కన కూడా గొప్ప సాక్షి సమూహంగా అభిషక్తుల బృందం ఉంది. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనం వచ్చిన. ఒంగోలు అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు ఒక పెద్ద మీటింగ్ వచ్చింది. జేకే క్రిస్టఫర్ గారు కీబోర్డిస్టు వాళ్ళ స్వంత మీటింగ్స్ నేను చెప్పాను, ఆల్రెడీ గిద్యోన్ శంకర్ గారికి ఇచ్చానండి, ఏమనుకోబాకండి, మరోమారు వస్తానని చెప్పాను. ఎందుకంటే ఒకసారి డేట్ కనుక క్యాలెండర్లో పడితే ఎట్టి పరిస్థితుల్లో మార్చను. ఈ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ గొప్ప సాక్షి సమూహంగా దైవజనుల బృందం ఉంటారు. వాళ్ళే ఈ సభకు అంతా తడవు చేయకుండా దేవుని వాక్యములోకి వెళ్దాం. పాస్టర్ గారు ముందే టైం చెప్పారు, టైం ప్రకారంగా ఆపాలి. ఆపకపోతే పద్ధతి కాదు కదా. కానీ నేను మరి గంట సేపే ఇచ్చారు, బాధపడతా కూర్చున్నాను. మళ్ళీ సిస్టర్ పాట అన్నారు, మళ్ళీ ఆ షాలు కప్పారు, అదే షాల్ అన్నారు, మళ్ళీ అదేదో వర్షం వస్తుందా, అవకాశం ఉందా, ఊరుకోండి. దాన్ని 15 కిలోమీటర్ల అవతల బాగా కొడుతుంది. వర్షంలో నుంచి వచ్చాం మేము, వర్షం నుంచి మేము వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి తీసుకురాలేదు మేము, ఎందుకు బాగుండదని. చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి రాగానే. ఎందుకంటే వర్షం లేదు ఇక్కడ. దేవుని కృప అదొక పెద్ద ఫలం అన్నమాట. ఫలాల పండుగ కదా ఇది. వర్షం లేకపోవటం ఒక దేవుని కృప. అగాపే బైబిల్ స్కూల్ పరిచర్య 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఈరోజు నాతో పాటు కొంతమంది సోదరులు కూడా రావటం జరిగింది. ఈ రాత్రి కొద్ది నిమిషాలు యెషయా గ్రంథం 64వ అధ్యాయము 1 నుంచి 3 వరకున్న వచనాలను ఆధారం చేసుకొని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఎవరైనా మైక్లో చదివితే బాగుంటుంది. మైక్. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీడను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చుదువుగాక. జరుగునని మేమనుకుని నా భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రి మాతో మీరు ముచ్చటించండి, మీ స్వరం వినిపించండి. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. అందరం పరిశుద్ధాత్మని చప్పట్లు కొట్టి మరొక మారు ఘన స్వాగతం పలుకుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలలో ఒక శేషము అనగా ఒక మిగిలిన గుంపు వారు విమోచన కొరకై చేసే ప్రార్థనయే ఈ యెషయా గ్రంథం 64వ అధ్యాయములో మనకి భాగములో కనబడుతుంది. క్రీస్తు విరోధి కాలం, యాంటీ క్రైస్ట్, ధర్మ విరోధి, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను బహుగా కఠిన శ్రమల పాలు చేస్తాడు. అలా బహుగా బాధ పెట్టినటువంటి ఆ సమయంలో దేవా నీవు మా పక్షంగా జోక్యం చేసుకోమని
ఇశ్రాయేలీయులు ప్రార్థించబోయే ఓ కాలం రాబోతుంది. దేవుడు జోక్యం చేసుకుంటే దేవుని ప్రజలకు విడుదల జరుగుతుంది అని యెషయా ప్రవచన కొండ మీద ప్రవచనాత్మకంగా ప్రవచించిన ఓ ప్రవచన భాగమే ఈ రాత్రి మనం చదివాం. దేవుణ్ణి అడుగుతున్నాడు కదా, స్వామి గగనము చీల్చుకొని నీవు వచ్చెదవుగాక. గగనము చీల్చుకొని అనగా ఆకాశమును రెండుగా చీల్చుకొని మీరు దిగిరండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. సహజంగా వస్త్రములను చింపుకొనుటను గురించి బైబిల్లో చూస్తున్నాం. ఒక వస్త్రమును ఇలా చింపినట్లుగా గగనమును చీల్చుకొని చింపుకొని ఛేదించుకొని మా మధ్యకు దిగిరమ్మని చెప్పి ఓ ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఒక దుష్టమృగము ఎరను చీల్చినట్లుగా మీరు గగనమును చీల్చుకొని రండి ప్రభువా. దేవుడు స్వర్గము నుంచి తన ప్రజల కొరకై దిగి వచ్చేవాడై ఉన్నాడు. ఈ రాత్రి మొదటి 2 వచనాల్లో చూస్తే దేవుడు దిగి రావాలని ఆశపడుతున్నారు. అందుకే అంటాడు, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగ చేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. హల్లెలూయా. దేవుడు దిగి రావాలని ఆశపడుతున్నాడు. ఇది ఎన్నో రోజు అండి? 6వ రోజా? 6వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 9 రోజుల ఈ ప్రత్యేకమైన ఫలముల పండుగల సందర్భంగా దేవుడు మీ మధ్యకు దిగి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? 3వ వచనం చూడండి, దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు. అక్కడ 3వ వచనం చాలా చక్కని వచనం. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇది వరకు దేవుడు దిగి వచ్చినప్పుడు ఏవేవో కార్యాలు జరిగాయి. ఇవన్నీ తన ఆత్మలో గ్రహించినటువంటి ప్రవక్త గతములో అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడని విశ్వసించి గత కాలములో దేవుడు చేసిన కార్యములను తలపోసుకుంటూ అంటున్నాడు, స్వామి నీవు దిగి రావాలి. మన దేవుడు దిగొస్తే జరగని కార్యం అంటూ లేదు. నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ మీకు నేర్పిస్తాను, జీవితం అంతా మర్చిపోకుండా పెట్టుకోండి. మన దేవుడు ఎవరంటే, ఏదైనా నాకు దేవుడు కార్యం చేశాడు అన్నోళ్ళందరూ చేతులు ఎత్తండి. ఈ మధ్య హైదరాబాదులో వాక్యం చెబుతా ఇట్టాగే చెయ్యి ఎత్తమంటే ఒకడు మాత్రం ఎత్తల, మిగిలిన వాళ్ళు అందరూ ఎత్తారు. నేను అడిగా, సోదరా ఏది చేయలేదన్నాడు. దరిద్రుడా, ఊపిరి పీల్చుకోవటం ఆపేయమన్నా. అన్ని తీసుకెళ్ళి పారేయండి బయట. దరిద్రుడు ఏది చేయలేదంట దేవుడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? బంగారం కేజీ ఇస్తే పనికి మాలోళ్ళు. ఇప్పుడు ఎత్తండి, మర్యాదగా ఎత్తండి. ఎత్తనోళ్ళని పట్టుకుంటా. నాకు మొహమాటం ఉండదు. పాస్టర్ గారు అందరూ ఎత్తారా? మనం ఎత్తిస్తాం కానీ ఎత్తాము. అందుకే నేను ఎత్తిస్తా అందరితో. అందరికీ మేలు చేశాడు. మనకు ఇప్పుడు ఏదన్నా అవసరత కలిగిన వాళ్ళు, ఇప్పుడు అవసరత కలిగిన వాళ్ళు చేయొచ్చండి. అందరికీ 2 చేతులు ఏంటి, కాళ్ళు కూడా ఎత్తేస్తాం. 3వదిగా భవిష్యత్తులో అవసరత కలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి, అందరం ఎత్తుతాం. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి.
ఇప్పుడు చెప్పండి అందరూ, అది చేసిన దేవుడు. చెప్పండి, కుడి చేయి పైకెత్తండి. ఇప్పుడు చెప్పండి, అది చేసిన దేవుడు. గట్టిగా చెప్పాలి, ఊరుకోండి. ఆ పక్క వాళ్ళకి వెళ్ళిపోవాలి సౌండ్ మీది. అది చేసిన దేవుడు ఇది కూడా చేయగలడు. అంటే గతంలో దేవుడు ఏదైనా చేశాడా లేదా? అది చేసిన దేవుడు ఏది చేయగలడు? ఇప్పుడున్న అవసరతను కూడా దిగి వచ్చి చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చేసిన మేళ్ళను ఏమన్నా అనుభవిస్తున్నారా? ఇది మాట్లాడేంటండి? అప్పుడు భవిష్యత్తులో ఏదో మేలు మీకు జరగాలి కదా. ఇప్పుడు ఎడమ చేతికి పని చెబుదాం. ఇది చేసిన దేవుడు. చెప్పండి, ఇప్పుడు అది కూడా చేయగలడు. ఇప్పుడు చెప్పండి, అది చేసిన దేవుడు ఇది కూడా చేయగలడు. ఇది చేసిన దేవుడు అది కూడా చేయగలడు. మీరు ఈరోజు అందరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇట్లా 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 అనుకుంటే వెళ్ళండి. ఊరోళ్ళు అడుగుతారు, ఏంది ఇట్లా అంటే అది ఇట్లా అని మీరు చెప్పాలి. అది చేసిన దేవుడు ఇది కూడా చేయగలడు. ఇది చేసిన దేవుడు అది కూడా చేయగలడు. పాస్టర్ గారు అంతేనంటారా? అది చేసిన దేవుడు ఇది కూడా చేయగలడు. హల్లెలూయా! 2 స్టెంట్లు కాదు, 20 స్టెంట్లు పడినా మీకే కాదు. హల్లెలూయా! ఈరోజు 1 స్టెంట్ 2 స్టెంట్ల ఇద్దరం కలుసుకున్నాం. 4.5 సంవత్సరాల క్రితం స్టెంట్ వేసేటప్పుడు అందరూ అన్నారు వర్గీస్ గారి పని అయిపోయిందని. అప్పుడే నా పని స్టార్ట్ అయ్యింది. డాక్టర్ అన్నాడు 95% వాల్వ్ చెడిపోయినప్పుడు అరిసి ప్రసంగం చేశారు. ఫాదర్ గారు ఇప్పుడు స్టెంట్ వేసాం, మీ ఇష్టం వచ్చినట్టు అరుచుకోండి, వెళ్ళిపోండి అన్నాడు. రెచ్చిపోవటం మొదలుపెట్టా. 6 నెలల క్రితం ఊరికే చెక్ చేస్తే మళ్ళీ యాంజియో చేస్తే సూపర్గా. నేను పలుమార్లు చెప్పా, వేసిన స్టెంట్ ప్రసంగం. కొంతమంది అయ్యా అంత గట్టగా అరవకండి అన్నారు. మీరు చూస్తా ఉండండి, నా స్టెంట్ ఇంకా గట్టి పడతా ఉంటుందని. డాక్టర్ నేను అన్నమాటే డాక్టర్ పిటి వర్గీస్ ముందే చెప్పాడు. ఏమనంటే నా స్టెంట్ స్ట్రాంగ్ అయ్యిందని చెప్పి డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ డాక్టర్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మీ విషయంలో కూడా దేవునికి స్తోత్రం. ఇంకను ముందు బలమైన పరిచర్య ఉంది. హల్లెలూయా! ఎందుకంటే పక్షి రాజు వలె నీ యవ్వనము క్రొత్తదవుతుంది. అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు. ఇది చేసిన దేవుడు అది కూడా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఓ హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎక్కడెక్కడికి దిగి వస్తాడు? ఇంతకు దిగి రావాలని అడిగారు కదా యెషయా. దేవుడు ఎక్కడెక్కడికి దిగి వస్తాడో తన మనస్సులో పెట్టుకొని ఆత్మలో ప్రవచించడం మొదలుపెట్టాడు. ఎలా దిగి రావాలంటే గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక. నమ్మే వాళ్ళ బిగ్గరగా చప్పట్లు కొడదాం, నమ్మే వాళ్ళ బిగ్గరగా చప్పట్లు కొడదాం. నా కొరకు నా దేవుడు దిగి రాబోతున్నాడు. నా దేవుడు నా కొరకు దిగి రాబోతున్నాడు. నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. మహత్కార్యాలు చేయబోతున్నాడు. సూచక్రియలు చేయబోతున్నాడు. రిబలబ షైడ రబల బిఖమన రబల షలాదల సనగజన బబబబోల రమన యేసునామములో, యేసునామములో. హల్లెలూయా! దావీదు 40వ కీర్తన 2వ వచనములో అంటాడు కదా, నాశనకరమైన గుంటలో నుండియో ముందు కుర్చీలు ఉన్నాయి, ముందు కుర్చీలు చిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపాడట. అంటే ఎక్కడికి దిగొచ్చాడు? పాప శాప నాశనకరమైన గుంటలో మనం పడి ఉన్నప్పుడు అంత భయంకరమైన చిగట కలిగిన ఊపిలోకి దిగి వచ్చి చెయ్యి పట్టి లేవనెత్తి ఎత్తైన స్థలములో బండ మీద దావీదంటాడు, నా పాదములను స్థిరపరచాడంటాడు. నీవు దిగజారిపోయి దిగిపోయి ఉన్న సమయములో ఓ స్తోత్రం, ఏ కంటికి దయతోచక నిరాశనే ఊపిలో పడి ఉండగా నా దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లాగే దానియేలు
రాజుగారికి ప్రార్థన చేయకుండా జీవం గల దేవునికి ప్రార్థన చేసినందున అతడు సింహాల బోన్లో పడగా ఆ రాత్రంతా సింహాల బోన్లోకి దిగొచ్చాడు దేవుడు. స్తోత్రం. రాజు అనుకున్నాడు, రాజుకు తెలుసు దానియేలు బయటకు వస్తాడని. ఆ పనికిమాలినోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అనుకున్నారు దానియేలు పని అయిపోయింది. అరే, దానియేలు పని స్టార్ట్ అవ్వబోతుంది. ఈ రాత్రి ఎవరైతే మీ పని అయిపోయింది అంటున్నారో వాళ్ళ కళ్ళ ఎదుట గగనము చేర్చుకొని నీ కొరకు దిగి వచ్చి నువ్వు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నా నిన్ను లేవనెత్తే ఒక మహాదేవుడు నీ పక్షంగా ఉన్నాడని రాత్రి గుర్తుపెట్టుకోవాలి. అలాగే శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు ఎక్కడికి దిగి వెళ్ళాడో 4వ వాడుగా అగ్నిగుండములోనికి దిగి వెళ్ళాడనమాట. అలాగే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, పౌలు సేనలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో కూడా నా దేవుడు దిగి వెళ్ళటం జరిగింది. కోతిలోకి దిగి వెళ్తాడు, సింహాల బోన్లోకి దిగి వెళ్తాడు, అగ్నిగుండములో దిగి వెళ్తాడు, చెరసాలలో కూడా దిగి వెళ్ళే మహాదేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా నరమాత్రుడు లేకుండా కేవలము అంధకార పైశాచిక శక్తులు కరాల నృత్యము చేసే ఈజియన్ సముద్రపు స్తోత్రం లోపల భాగములో ఉన్న ఇదిగో పద్మౌస్ అనే ద్వీపములో ఒంటరిగా యోహానుండగా నా దేవుడు ఎక్కడికి దిగి వెళ్ళాడంటే, యోహానా నరమాత్రుడు లేకుండా ఒంటరిగా నువ్వు ఉండొచ్చు, ఇందా నేను వస్తున్నానని చెప్పి ఈజియన్ సముద్రములో ఉన్నటువంటి పద్మౌస్ ద్వీపములోనికి నా దేవుడు దిగి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న నీ దగ్గరికి దిగి వచ్చే ఒక మహాదేవుడే ఈ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణములో సీనాయి దగ్గరికి చేరుకున్నప్పుడు ఈ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి రావటం జరిగింది. హల్లెలూయా. అలాగే అబ్రహాము ఒకానొక సమయములో ఇదిగో ఆ పక్షులను వధించి పరచిపెట్టి 2 ఖండములుగా చేసినప్పుడు ఈ మహాదేవుడు దిగి వచ్చి దాని మధ్యలో గుండా నడిచి వెళ్ళటం జరిగింది. అలాగే మరొక సందర్భములో ఏలియా మనం చూస్తే పడిపోయిన బలిపీఠమును సరిచేసి నిలబెట్టి 2 చేతులెత్తి ఆకాశం వైపు చూచి ప్రార్థించగా ఆ బలిపీఠం మీదికి తన అగ్నిని తింపి ఆ బలి వస్తువులను కాల్చివేశాడనమాట. అదే రీతిగా ఏలియా జీవితము ఇక చాలు అని ఆంటీ గారికి భయపడ్డాడు. ఎవరికి అందరు చెప్పండి ఆంటీ. ఇప్పటి వరకు సేవలోకి వచ్చి 41 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా, నాకు యజబేల్ అని పేరు పెట్టమని ఒక్క సిస్టర్ వచ్చి అడగల. ఆ పనికిమాల దాన్ని కనీసం ఆహాబ్ అని కూడా అడగల. పనికిమాలోడు భార్య బాధిత సంఘ అధ్యక్షుడు ఆయన. కొంతమంది ఉన్నారు, ఏ బాధితులు? భార్య బాధితులు. హల్లెలూయా. ఏలియా భయపడిపోయాడు. సేవకులారా గుర్తుపెట్టుకోండి, మనల్ని భయపెట్టే ఆంటీలు ఉంటారు సంఘంలో. మీకు తెలుసు, అన్నీ నా జుట్టు ఊడిందంటే ఊరికే కాదు, ఇట్లాంటి ఆంటీలు కూడా తగిలేరు సేవలో. ఊరికే ఊడింది అనుకున్నారు ఆ జుట్టు. 41 రోజులు సంవత్సరాలకు వేపుకు తినేశారు. అసలు అయినా బదరీ వృక్షం క్రింద ఉండి పోదాం అనుకున్నాడు ఏలియా. అక్కడికి కూడా దిగొచ్చాడు. మనం కూడా సేవలో కొన్ని సందర్భాలు ఇట్లాంటి ఆంటీలు అంకుళ్ళు తగులుతారు. అమ్మ బాబోయ్, అననీయ సఫీరా లాంటి అంకులు ఆంటీలు కూడా ఉంటారు సేవలో. ఈ ఆంటీలు అంకుళ్ళు తగిలినప్పుడు ఏసయ్యా ఏంటి నా పరిస్థితి అని మనం పలుమార్లు బదరీ వృక్షం క్రిందికి నాతో సహా వెళ్ళలేదని ఎవరు అనబాకండి. అనకపోతే మీరు వెళ్ళలేదనుకుంటే కనుక మీ అంతటి గొప్ప సంఘం ప్రపంచంలో లేదు. దేవునికి స్తోత్రం.
ఇట్లాంటి ఎంతమంది సేవలు తగిలారో, ఎన్ని ప్రాంతాల్లో తగిలారో, ఒక్కటి మాత్రమే పిల్లచిన దేవుడు నమ్మదగిన వాడు. పదరి వృక్షం క్రిందికి కూడా దిగి వచ్చి తట్టి లేపి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీ ముందు సిద్ధంగా ఉంది, బయలుదేరమని బయలుదేరింపజేసిన గొప్ప దేవుడే ఈ మహాదేవుడకి నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభిషక్తులైన దైవ జనులారా, ఈ దేవుడు గనక తట్టి లేపి శక్తికి మించిన ప్రయాణము సిద్ధంగా ఉందని మీ వెన్ను తట్టి ముందుకు పంపకుండా ఉంటే నీలో పలువురు సేవ ఎప్పుడో మానేసి ఏదో ఒక పని, ఉద్యోగము, వ్యాపారము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు పలు సందర్భాలలో ఈ దేవుడు నీ వెన్నంటి నిలబడి నిరాశలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందల మధ్య, అవమానముల మధ్య, తిరస్కారముల మధ్య ఒంటరిగా చేసిన సందర్భాలలో ఈ మహాదేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి, ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఈ రాత్రి మనం సేవలో ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. ఒక టైంలో గుహలో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండి దైవ శబ్దం ఏమన్నా వినబడుతుందా అని బయటకు వచ్చి చూశాడు. ఆ సమయంలో కూడా దిగి వచ్చి, ఏలియా, ఇచ్చట నీవేమి చేయొచ్చున్నావని అడిగాడు. పలు సందర్భాలలో దైవ శబ్దం మనం వినగలిగాం. ఇక వేగంగా ముందుకు పోదాం. దేవుడు నీ యొద్దకు ఎప్పుడు దిగొస్తాడంటే, నీవు శ్రమల్లో, బాధల్లో, దుఃఖములో, నిందల్లో, అవమానములో, రోగములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రకరకాల మానసిక పోరాటములు ఎదుర్కొనే వేళలో నా దేవుడు నీ దగ్గరికి దిగొస్తాడు. హల్లెలూయా. మనుష్యుడు మన దగ్గరికి రాకపోయినా పర్వాలా, కానీ ఎవరు దిగి రావాలి? దేవుడు దిగి రావాలి. 2వ వచనాన్ని ఒకసారి చదవండి. జరుగునని మేమనుకొనని జరుగుతాయని దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగేదేంటో తెలుసా? జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలో లేదా గొప్ప క్రియలు నువ్వు చేసేటివి. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది జరుగుతుందని కలలో కూడా నేను అనుకోవాలా, కానీ నా దేవుడు జరిగించాడని మీలో ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు ఈ రాత్రి? ఓ హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డ కలలో కూడా జరుగుతుందని అనుకోనని విషయాలు దేవుడు మీ పక్షంగా, నా పక్షంగా జరిగిస్తున్నారా లేదా చెప్పండి. మంచి ఫలములతో దేవుడు మిమ్మల్ని నింపి అలంకరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. కేవలం ఒక అలంకారప్రాయంగా మాత్రమే నువ్వు ఉంటావని భావించారు పలువురు. ఇది జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు, కానీ దేవుడే జరిగించాడని ఎంతమంది రాత్రి సాక్ష్యం ఇవ్వగలరు? హల్లెలూయా. ఈ రాత్రి మీకు ఒక శుభవార్త. మీరు అనుకోనని కార్యాలు జరగబోతున్నాయి. అందరు చెప్పండి ఆమేన్. కాదు, మీ పక్కోళ్ళకు చెప్పండి, మీరు అనుకోనని కార్యాలు అయ్యా గిజ్జోన్ శంకర్ గారు ఇప్పటికే జరిగాయి, ఇంకా చాలా జరగబోతున్నాయి. మీరు ఒకరోజు ఫోన్ చేసి చెప్పబోతున్నారు నాకు, అయ్యా ఇది జరుగుతుందని నేను అనుకోలా, జరిగిందని అన్నతి కాలములోనే చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అనుకోననివి దేవుడు చేయబోతున్నాడు, ఊహించనివి దేవుడు చేయబోతున్నాడు. 100% ఇది జరగదని ఎవరైతే మీతో చెప్పారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి పని అయిపోయిందని చెప్పే రోజులు రాబోతున్నాయి. ఒక మనిషి జరుగునని అనుకునేవేవి, ఒక మనిషి అనుకొనుటకున్న 4 కారణాలు. ఇది జరుగుతుంది అని ఏదైనా అనుకోవాలంటే 4 కారణాలు దానికి ఉంటాయి. ఇది తప్పనిసరిగా జరుగుతుంది, ఇది అవుతుంది అని చెప్పాలంటే ఒక మనిషి 4 కారణాలు. మొదటి కారణం, అనుకొనుటకున్న ఆ కొలత, స్థలము నిర్ణయించేది అతని చేతిలో ఏమున్నదో దానిని బట్టే అనుకుంటాడు. ఉదాహరణకు నేను చెప్తాను మీకు. ఇది జరుగుతుంది అని అనుకోవాలంటే
తన దగ్గర ఉన్న స్థలము కానీ కొలతను బట్టే, ఇది చేతిలో ఏముందో దాన్ని బట్టే జరుగుతుందో అనుకుంటాడు. ఉదాహరణకు మీరు ఒక స్థలం కొనటానికి వెళ్తున్నారు. ఫలానా చోట స్థలం ఉంది, మీ చేతిలో ఇంత ధనం ఉంది, దాని ప్రకారంగా మీరు వెళ్ళారు అక్కడికి. దాన్ని బట్టి నాకు ఆ స్థలం కైవసం చేసుకోవాలని బేరం ఆడుకుంటారు. మొత్తం మీద మీ దగ్గర ఉండే ధనమును బట్టి ఒక స్థలాన్ని కొనుగోలు చేసుకొని మీరు రాగలుగుతారన్నమాట. ధనం ఎంతో మీరేం చేస్తారంటే ఒక స్థలం కొనాలంటే చూసుకుంటారు. అది మనం చేసే పని. అంతేగాని రూపాయి చేతులు లేకుండా తొందరపడి ఎవరో కొనటానికి వెళ్ళరు. ధనమును చూచుకొని దాన్ని బట్టి మనము ఒక స్థలాన్ని కొనుగోలు చేయటానికి ముందుకు అడుగు వేస్తాం. లేదా చేతిలో డబ్బు లేకపోయినా వచ్చే మార్గాలు ఏంటో ముందే ఒక ప్రణాళిక వేసుకొని మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. ఒకసారి తప్పిపోయిన గార్ధబములను వెతుక్కుంటా సౌలు పనివాడు బయలుదేరారు. ఈ లోపుగా వెతికి ఈ లోపుగా పనివాడు అన్నాడు, అయ్యగారండి, ఈ సమీపంలో ఒక అభిషక్తుడు ఉన్నాడు, దైవజనుడు. అయ్యగారి దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకుంటే గనక అయ్యగారు చెబుతారు, అయ్యగారికి మంచి దర్శన వరం, కలల వరం, ప్రవచన వరం, ఆత్మవరం కలిగిన అభిషక్తుడు ఆయన అంటే. అప్పుడు సౌలు అన్నాడు, బాబు వెళ్ళటం నాకు కూడా ఇష్టమేరా నాయన, కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికే చేతులు ఒప్పుకుంటా చెప్పండి. హల్లెలూయా. కానుక అనగానే ఎగరేయటం మొదలెడతారు. ఎక్కడెక్కడుందో మొత్తం ఎతికి ఆ పరుసు తీసి ఉన్న దాంట్లో చినిగిపోయిన. ఈ మధ్య ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏంటండి ఎలాగున్నారు, ఏం చేస్తున్నారంటే, ఏం చేయనండి, చినిగిపోయిన 10 రూపాయల నోట్లకు రిపేర్ చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడట? రిపేర్, అన్నీ అంటించుకుంటున్నాను అన్నాను. కొంతమంది ఎగరేసి మా సంఘములో, మీకు కూడా తెలుసు, తర్వాత చెవులో చెబుతా, ఇప్పుడు చెప్పను, ఆయనకు బాగా తెలుసు, ఇంటర్నేషనల్ పిసినారి సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు. ఇప్పుడు సంఘం మారాడు. కొంతమంది వెళ్ళిపోతేనే మాకు ఆశీర్వాదం. ఆమె చెప్పరే, నేను ఎప్పుడు భయపడను, బాధపడను. ఆదివారము 5 రూపాయల బిళ్ళ తీసుకొచ్చి చిల్లర మారుతాడు. అన్ని రూపాయి బిళ్ళలు కావాలి. ఏ బిళ్ళలండి? రూపాయి బిళ్ళలు. ఇంట్లో కోడలను కూడా కలుపుకుంటే, ఇంట్లో 4 కోడలు కలిపితే అప్పుడు ఇంకా పిల్లలు పుట్ల, మొత్తం 5 5 రూపాయి బిళ్ళలు పంచుతారు. కోటీశ్వర్లు. ఏంటి, మీ చొక్కా కూడా దొడగడు, పాసిపోయి ఉంటుంది చొక్కా, చూస్తేనిచ్చి అని అదిగా అమ్మాయి అన్నట్టు. అందరికి రూపాయి పంచి రూపాయి కానుకలేస్తారు. అరే, దానికంటే నెత్తి మీద బుట్ట పెట్టుకొని పండ్ల ముక్కనే సోదరి 10 రూపాయలు వేసేది ఆ కాలంలో. వీళ్ళు వెళ్ళి కూడా 19 సంవత్సరాలు అయింది సంఘం నుంచి. ఆ ముందు 19 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఒక నెత్తి మీద బుట్ట పెట్టుకుని అమ్ముకొని ఆవిడేస్తే వీళ్ళు రూపాయి, కుటుంబం అంతా కలిపి 5 రూపాయలు వేశారు. ఆమె జీవనం అంతా వేసింది, వీళ్ళు చిల్లర మార్చుకునే రకాలు. అట్లా కొంతమంది ఉంటారు. మొత్తం మీద దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతులు ఊపుకుంటా పోకూడదు. సౌలుకు ఆ జ్ఞానం ఉండింది. ఏం చేద్దాం రా, మన దగ్గర ఏదో కాస్త బువ్వ తప్ప, రొట్టె ముక్కలు తప్ప మన దగ్గర ఏం కానుక కూడా లేదు కదా అని చెప్పేసి అన్నాడు. అక్కడ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మంచి అర్పణ తీసుకొని వెళ్ళాలి. అందరూ చెప్పండి. హల్లెలూయా కాదు, అది అందరు చెప్పేదే. నేను చెప్పింది చెప్పండి. ఏం పట్టుకుపోవాలి? శ్రేష్టమైన అర్పణ. అది తీసుకొని వెళ్ళాలి. అంతేగాని ఉన్న దాంట్లో దరిద్రపు కొట్టుది వరుసగా ఉంటాయి. ఇప్పుడు 2000 లేవు, 5, 200, 100, 50, 20, 10. అలాగే సైడు దాంట్లోనేమో చిల్లర 20 బిళ్ళ, 10 బిళ్ళ తీసుకోవటంలా, 5 బిళ్ళ, 2 బిళ్ళ, 1 బిళ్ళ. అందులో లీస్ట్ చూసుకుంటారు. 500 అంటుంది. నన్నే నోర్మోయ్ పనికి మల్దాను. నిన్ను నేను హాస్పిటల్లో ఇవ్వాలి, డాక్టర్ దగ్గర ఇవ్వాల్సిందానే నువ్వు నన్నేయమంటావేంటి ప్రార్థనలో? నోర్మాయ్. అప్పుడు 200 వస్తుంది. కనీసం నన్నైనా అయ్యి
వాయించేస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏందనుకుంటున్నావు? ఫీజే 200 కట్టాలి స్టార్టింగ్లో, 300 ఏమో మందులకు, 500 చెప్పేసింది మందులకు 500, ఫీజు 200. ఏది ఆర్ఎంపీ వాడు అయితే, ఆర్ఎంపీ వాళ్ళు ఉంటే నా మీదకి రాకండి, మీ మంచి డాక్టరే, దేవునికి స్తోత్రం. 100 అంది కనీసం, నన్నైనా నిన్నైనా లేదు, నోరు మూసుకొని అక్కడ ఉండు. 50 అంది, సర్లే వాళ్ళు పోతే పోయారులే, నేనున్నానుగా, నోరు మూసుకొని మర్యాదగా అక్కడ కూర్చో. 20 అంది, నేనున్నానుగా, వద్దు. 10 నువ్వు కూడా వద్దు, మీకు ఎందుకో. ఈ లోపల టిక్కిల్ అని సౌండ్ వస్తుంది. మేమున్నామంది, అందులో 5, సర్లే ఇందులో నేనే కదా పెద్దదాన్ని, నన్నేయండి అంటే నోర్మై 2 వచ్చింది కనీసం. ఎందుకంటే రూపాయితో పోటీ పడుతున్నాను, రూపాయి ఏదో 2 రూపాయలు ఏదో తెలియకుండా పోటీ పడుతున్నా. నన్నే అంటే నువ్వొద్దు, రూపాయి నాకు కావాలని తీసుకొని టిక్కి అయిపోయి అమ్మయ్య. అందుకే కొంతమంది కానుకేసేటప్పుడు ఇట్టేస్తారు. ఎందుకో వెనకడికి కూడా బస్ టికెట్లు వేసి పెట్టాడు. ఏమేసాడు? నానా ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు మన చెయ్యి ముందంచెలో ఉండాలి. నేను ప్రార్థన చేసుకున్న కాల్గెట్ దశంభాగం తాను ఉంచుకొని 90% దేవునికి ఇచ్చాడట. అందుకే ప్రపంచంలో ఇతర దేశాలకు వెళ్ళిన కాల్గెట్ ఉత్పత్తులు మనకు కనబడతాయి. కాల్గెట్కు సంబంధించిన పలు ఉత్పత్తులు ఆయా దేశాలలో షాపింగ్ మాల్స్ లో కనబడుతున్నాయి. ఆయన ఒక మంచి విశ్వాసిగా ఉండేవాడు. మా బైబిల్ స్కూల్లో చదివే రోజుల్లో ఇది చెప్పినప్పుడు నాకు కూడా అట్లాంటి శుభదినములు కావాలని అడిగాను. దాదాపు ఈ రోజు బైబిల్ ముందు దైవ సన్నిధిలో చెప్తున్నాను, 65 నుంచి 70% నా దేవుని పరిచర్యలో నా చేతికి ఇచ్చే వాటిలో ఖర్చు పెట్టే కృప దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. 9 రోజుల ఫలాల మీటింగ్ అంటే బోల్డ్ ఫలాలు వదులుతాయి, బోల్డ్ వదులుతాయి. నేను ఊహించగలను ఎన్ని లక్షలు వదులుతాయో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడిచ్చిన వాటిని దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెడుతూ ఉంటారు దైవజనుల బృందం. అయ్యా నేను చెప్పింది నిజమేనా? నాకు తెలిసి మీలో ఒక్కరు కూడా విదేశ సహాయం వస్తా ఉండదు. అయినా మనం ఉండేదే విదేశంలో ఉన్నాం. ఆమేన్. మనం ఒకరోజు మన స్వదేశానికి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిలచిన వాడు నమ్మదగిన వాడు. నమ్మకంగా ఈ పాదాలు ప్రభు కొరకు పరుగులెడుతున్నాయి కాబట్టి ఈ రోజు సమాజంలో ఒక ఉనికిని కలిగి అనేక కుటుంబాలకు ఈ అభిషక్తుల బృందం ఆశీర్వాదంగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దిగి వస్తే నీ చేతుల్లో ఉన్న దానికి మించి కార్యం చేస్తాడు. మీ చేతిలో ఉన్నదానికి మించి ఊహలకు అతీతంగా కార్యం చేసేవాడు. కాబట్టి మనం ఒక స్థలం విషయంలో లేక మన దగ్గర ఉండే కొలత ప్రకారంగా మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనం సహజంగా ఏదైనా చేస్తాం. రెండవదిగా మన స్థాయి స్టేటస్ను బట్టి మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ మన స్టేటస్ ఏంటో, మన స్థితి ఏమిటో, మన యోగ్యత ఏమిటో మనం చూస్తామన్నమాట. మూడవదిగా నాకెవరైనా సహాయం చేస్తారా అని చెప్పి ఎవరి వైపైనా చూస్తూ ఉంటాం. నాలుగవదిగా అతని యోగ్యత, శక్తి, సామర్థ్యం. నాకు ఫలానా వ్యక్తి యోగ్యతను బట్టి, శక్తిని బట్టి, సామర్థ్యమును బట్టి నాకేమైనా ఉపయోగపడతారా అని ఆ దిశగా కూడా ఏదైనా జరగాలంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఎవరంటే ఊహలకు అతీతంగా కార్యం చేసే దేవుడు. అందరు చెప్పండి, ఎవరి దేవుడు? అందరు చెప్పండి గట్టిగా. మీ పక్కోళ్ళ కరచాలనం చేసి చెప్పండి, మన దేవుడు ఊహలకు అతీతంగా కార్యం చేసే దేవుడు. అయ్యా శ్యాంప్రసాద్ గారు, మీ అమ్మాయి సునీత విషయంలో ఊహలకు అతీతంగా దేవుడు కార్యం చేశాడు. కారణం మీరు ఒక నమ్మకస్తుడిగా దేవుళ్ళో నిలబడ్డారు. దైవ సేవకురాలు ప్రభు సన్నిధిలో మాలతి గారు ఉన్నారు. నమ్మకస్తురాలైన ఒక సేవకురాలుగా నిలబడింది ఆమె. మీ ఇల్లు వేరే దైవ సేవకుల సొంత గృహంగా మీరు వండి పెట్టిన లడ్లు
రాత్రికి రాత్రి క్యాన్లు లేపేసేవాళ్ళు. అందులో షుగర్ పేషెంట్ పాల్ రామరమ్మం గారు కూడా మేము 2 తింటే ఆయన 4 తినేవాడు. అట్లాంటి ఒక కాలం. అందుకే కూతురు సునీత చిన్న బిడ్డగా ఉండేది ఆ రోజుల్లో. అంకుల్ అని చెప్పి తిరిగింది. ఈ రోజు హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలో దేవుని చేత ఆశీర్వదించబడిన ఓ భర్త దొరికాడు, ఓ మంచి కుటుంబం ఆ బిడ్డకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఎవ్వరు ఊహించాలా, ఊహలకు అతీతంగా కార్యం దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు అబ్రహాము ఇంటికి 3 దోతలు వచ్చారు. ముగ్గురు వచ్చిన తర్వాత అబ్రహాం హడావుడిగా, మనకు తెలిసిందే, హడావుడిగా వాళ్ళకు రొట్టెలు, అలాగే మాయించి కోడెని తీసుకెళ్లి వధించి భోజనం తయారు చేసి తినండి అన్నారు. వాళ్ళు ఫుల్గా తిన్న తర్వాత అబ్రహాం అనుకున్నాడు వీళ్ళు చెట్టు కింద ఏమైనా పడుకొని నిద్రపోతారేమో అనుకున్నారు. వచ్చిన వాళ్ళలో 2 దోతలు, ఒక ఆయనేమో సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. పడుకొని నిద్రపోతారనుకున్నారు. ఈ లోపుగా అబ్రహాముతో ఇదిగో వచ్చిన దేవదేవుడు అన్నాడు కదా, అబ్రహమా వచ్చే ఏడు ఈ పాటికి చూడండి నాకు పిల్లలు పుడతారని అబ్రహాం భోజనం పెట్టలా. వచ్చే ఏడు ఈ పాటికి ఈ ఇంట్లో ఒక మగ బిడ్డనివ్వబోతున్నానని దేవుడు వాగ్దానం ఇవ్వగా అబ్రహాము ఓ స్తోత్రం ఆశ్చర్యచకితుడయ్యాడు. లోపలుండే బామ్మ నవ్వింది. ఏం చేసింది? గట్టిగా చెప్పండి. కొంతమందికి అభిషక్తులు కొన్ని కార్యాలు చెప్పినప్పుడు నవ్వు వస్తుంది. అయ్యా వస్తుందా లేదా? విశ్వాసంతో మనం చెప్తా ఉంటాం. మొత్తం మీద లోపల బామ్మ నవ్వింది. దేవుడు అన్నాడు కదా, శారమ్మ నువ్వు నవ్వనే ఎలా? వెంటనే శారా ఏమందో తెలుసా? అందరికీ తెలుసు. శారమ్మలందరూ చెప్పండి ఒకసారి. ఏమందా అంటే అమ్మ నవ్వుతా ఉంది. ఇంకా నీకు పిల్లలు లేరా ఏంటమ్మా? అమ్మ నవ్వుతావే? దేవునికి స్తోత్రం. నవ్వింది. ఆంటీ ఏమందంటే నేను నవ్వలేదండి. ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నవ్వావు. నేను శారమ్మ పక్షంగా వెళ్ళి మాట్లాడతా. ఇప్పుడు ఆంటీ చెప్పింది నిజమే. మీరేమన్నా అనుకోండి, శారమ్మలందరికీ ఇప్పుడు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా అమ్మగారులను మచ్చిక చేసుకుంటేనే మాకు ఒక ముద్ద దొరుకుతుంది. లేకుంటే చూడండి టీలో ఏమేసి పెడతారో, కారం పొడి వేసేస్తారు, ఉప్పు వేస్తారు. పాస్టర్ గారు పొరపాటున నేను పంచదార అనుకో. ఏమి లేదు, పొరపాటు కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాస్టర్ గారు రాత్రి భోజనంలో మళ్ళీ పంచదార వేసి పెట్టదు కదా. నేను ఒకసారి అటు గుజరాత్ ప్రాంతానికి మీటింగ్లకు వెళ్తూ ఉంటాను. 3-4 సార్లు వెళ్ళాను. అంతా ఏందిరా బెల్లం వేసి పెట్టారు అన్ని కూరలు. ఇదేం దరిద్రం రా నాయన. 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా బెల్లం వేసి పెట్టారు అక్కడ. సరే ఇప్పుడు పక్కన పెడదాం అదంతా. ఆంటీ గారు చెప్పింది నిజమే. కారణం ఏంటంటే ఆమె నవ్విన నవ్వు నిజమైన నవ్వు కాదు. ఈనాడు చాలా మంది పైకి నవ్వుతున్నారు కానీ ఇదిగో దానికి సొలొమోను కూడా ఆన్సర్ ఇచ్చాడు. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును. ఈ రాత్రి నవ్వే పలువురు హృదయాలలో ఏముందంటే మానని గాయమేదో ఉంది. పైకి అందరితో పాటు నలుగురితో పాటు నవ్వుతున్నారు కానీ మీ నవ్వు నిజమైన నవ్వు కాదు. ఆంటీ చెప్పింది నిజమే. భయపడండి. నిజమేనయ్యా నేను నవ్వలేదండి, వాస్తవమే. కారణం నా నవ్వు. దీని అర్థం సరి అయిన నవ్వు నవ్వి నేను చాలా కాలమైంది. ఇలాగుంటూ ఉండగా ఒకరోజు రాని వచ్చింది. దేవుడు చెప్పాడు చూసుకో, వచ్చే సంవత్సరం ఈ పాటికి మగబిడ్డ పుడతాడని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అది జరిగింది. ఒకరోజు చూడండి, ఏ ఇంట్లో అయితే నేను నవ్వలేదందో శారమ్మ, అదే ఇంట్లో నవ్వు అని అర్థం ఇచ్చే కుమారుని దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఏ ఇంట్లో అయితే నువ్వు మాట్లాడింది అబద్ధమని కొంతమంది అనుకున్నారు కానీ కాదు,
అంతరంగములో సిరి అయినటువంటి సంతోషము లేక ఈ రాత్రి కూటానికి వచ్చిన వారలారా, నా దేవుడు ఈ మీటింగ్ లో 9 రోజుల యొక్క ఫలములు మీ కుటుంబాలలో దేవుడు దయచేయబోతున్నాడు. అవి శారీరక, అవి మానసిక, అవి ఆర్థిక, అవి ఆధ్యాత్మిక, అవి కుటుంబ పరంగా దినములు జరిగే ఈ కూడికల ద్వారా వివిధ రకముల ఫలములను నూతనముగా దేవుడు ఉద్భవింపజేయబోతున్నానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి ఒక రోజుని ఇంట్లో నవ్వుకోవటం జరగబోతుంది. నవ్వలేదన్న ఇంట్లో ఇప్పుడు ఆంటీ పాట పాడింది, అందరూ నవ్వుతున్నారు, ఆంటీ కూడా నవ్వుతుంది. నవ్వలేని స్థలములో నీవు నవ్వే రోజు రాబోతుందని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కోడికల 6వ రోజు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు పరిచర్య కొరకు ధూపం వేయటానికి దేవాలయములోకి వెళ్ళాడు పెద్దయ్య గారు, జకరియా అయ్యగారు లోపలికి పోగానే దూత వచ్చి చెప్పారు, అయ్యా జకరియా, బహుకాలం అయిపోయింది, మీరు వృద్ధులైపోయారు, పిల్లలు లేరు కదా, ఇదిగో నేను మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అనగానే జకరియా అది ఎలా జరుగుతుంది, అవుతుందా అవ్వదా అని చెప్పి దోపమైతే వేస్తున్నాడు. కానీ సందేహం లోపల పెట్టుకొని మాట్లాడేసరికి సరే ఒక పని చేద్దాం, నువ్వు కొడుకు పుట్టి పేరు పెట్టే వరకు నువ్వు మాట్లాడబాకు, నోరు మూసుకో అన్నాడు. అంతే బయటకు వచ్చేసరికి ఆలస్యమయ్యే కొద్ది టెన్షన్ పెరిగింది అందరికీ. కొంతమంది వ్యాఖ్యానాలు మొదలెట్టుంటారు, అయ్యగారు పోయి ఉంటారు. ఏమై ఉంటారు అయ్యగారు? కొంతమంది చూస్తూ ఉంటారు అయ్యగారు ఎప్పుడు పోతాడని. హల్లెలూయా. అయ్యగారంటే మళ్ళీ ఏ అయ్యగారిని అనుకోనేరు, మీ సంఘ అయ్యగారిని. లేక మీరు ఏ సంఘానికి వెళ్తే మనల్ని అనుకోరేంటి, వర్గీస్ గారు ఎప్పుడు పోతాడని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే పోకుండా ఉన్న 60వ ఏటలో ఉన్నా. ఇప్పుడు నేను ముసలోని అనుకోనేరు, నవయువకుణ్ణి నేను. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు ఘనమైన సన్మానం దొరికింది ఇక్కడ. ఆ సన్మానం ఏమిటంటే షాలు కాదు, అది ఏంటది, బొకే కాదు, పురుగులతో తెగ సన్మానం చేస్తున్నాయి. లోపల వెళ్ళి స్వైర విహారం చేస్తున్నాయి. రమేష్ దారి మధ్యలో మొత్తం మర్థం చేస్తే కానీ ఆ దొరదబోదు నాకు ఈ పూట. లోపల బరే సన్మానం చేస్తున్నాయి. ఏందిరా షాలు కప్పుకున్నావు, మేము కప్పుతాం ఉండని కప్పుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తెచ్చుకున్న వేరే అంగి కూడా ఈ పురుగులు చూసి వద్దురా నాయన, ఇదే హాఫ్ షర్ట్ అయితేనే సెట్ అవుతుందని. ఎందుకంటే నేను ఎప్పుడు 2 జతలు పెట్టుకుంటా, అక్కడ పరిస్థితిని బట్టి తొడుగుతా. ఇప్పుడు అర్థమైందా 2 జతలు ఎందుకు పెట్టుకుంటానో? అది తొడిగితే కనుక అయ్యగారులాగా, అయ్యగారు అంటే మంచి దిట్టంగా ఉన్నాడు, అయ్యగారికి 2 స్టంట్లు పడినా స్టంట్ పడిన మనిషిలాగా లేడు. దేవునికి స్తోత్రం. వారు చెప్పే వరకు నాకు అది గుర్తు కూడా లేదు. అంతకుముందు ఒకసారి చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జకరియా బయటికి రాగానే అందరూ అయ్యగారికి పోయారేమో అనుకున్నారు. కొంతమంది ఎప్పుడు అనుకుంటా ఉంటారు ఆలస్యం అవుతా ఉంటే. అయ్యగారు కాస్త ఆలస్యమైన బయటకు వచ్చి, అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, ఏమైంది అయ్యగారు, ఏమైంది అయ్యగారు, ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. అయ్యగారికి ఏం పోయే కాలం వచ్చి అంటాడేంటి. విశ్వాసులు కూడా అంటున్నారు అందరితో. దాదాపు 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషముల 9 సెకండ్ల వరకు అయ్యగారు. అప్పుడు ఆ తర్వాత చూడండి, ఒకరోజు ఈ ఆంటీ గారు ఎలిజబెత్ ఆంటీ కడుపులో ఇదిగో బాప్టిస్మం ఇచ్చి యోహాను ఉంటూ ఉండగానే అక్కడ మరి ఆంటీతో మాట్లాడుతూ ఉండగా, అరే బయటికి వచ్చే ముందు లోపల ఎగిరిన ఘన చరిత్ర, ఘనపాటి బాప్టిస్మం ఇచ్చే యోహాను. ఆ రీతిగా
దేవుడు వాగ్దానం చేసి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పిల్లలు లేని వారికి గర్భ ఫలమును దేవుడు దయచేయును గాక, నీ గర్భం దీవించబడును గాక. అధికారము కలిగిన యేసు నామములో భర్తలో ఉన్న లోపం గాని, భార్యలో ఉన్న లోపం గాని యేసు నామములో పారమైపోవును గాక. ఆమేన్. వచ్చే 7-9 రోజుల ఇట్లాంటి పండుగలు పెట్టినప్పుడు నవంబర్లో మీరు ఆ బిడ్డకు నామకరణం చేయుదురుగాక. హల్లెలూయా. మంచి పేరు సెలెక్ట్ చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వెనకడికి గిజ్జోన్ అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వచ్చి, పరాక్రమము కలిగిన బలాడ్గా ఇటు రావయ్యా, మిథ్యానీయుల మీదకి నిన్ను పంపుతానట్టు. ఊరుకో అయ్యా, మాదేమో చిన్న కుటుంబం, మా గోత్రం కూడా మనుష్య గోత్రం, సోదులు లేని రకాలం మేము అని చెప్పేసి ఏ గొప్పతనం లేదని అంటుబండగా, నా దేవుడు కమాన్ నిన్ను పంపుతున్నానన్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడుగా గిజ్జోను తీర్చిదిద్దాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇంకొక ఆంటీ గారు ఉన్నారు చూడండి, 5:13 అది మాత్రం చదవాలి. ఓ స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. న్యాయాధిపతులు 5:13 చదువుదాం అందరం ఒకసారి త్వరగా. శేషించిన వారును, ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయం చేయవచ్చెను. మరొకసారి, ప్రజల వీరులలో మలయాళములో ఉందే, అతిరథ మహారథులైన శూరులు, బలిష్ఠులు, సైన్యం, బలమైన సైన్యం, వాళ్ళందరూ ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చారు. తర్వాత ఉంది శూరులలో, అనగా బలిష్ఠులైన మనుష్యులు, బలవంతులైన మనుష్యులు, శక్తి భరితమైన సైన్యం. శూరులలో ఏం జరిగింది తెలుసా? దెబోరా ఆంటీ అంటుంది, యెహోవా చేయవచ్చెను. కొట్టండి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఎంతమంది బలవంతులు ఉన్నా భయపడద్దు. శూరుల మధ్యలోకి దిగి వచ్చి నిన్ను విడిపించే ఒక మహాదేవుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నా మాటలు నేను వేగంగా సకాలములో ముగించవలసిన్నాను. దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగే 4 కార్యాలు నాకున్నటువంటి సమయంలో నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే దేవుడు ఎలా దిగి వస్తాడు, ఏ వైపు నుంచి దిగి వస్తాడు. ఎందుకంటే ఈ రాత్రి మీకు ఒక శుభవార్త, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి కొంతమంది జీవితంలో అనుకుంటున్నారు, అయ్యా నాకు తూర్పు నుండి సహాయం రావటంలా, పడమర నుంచి సహాయం రావటంలా, ఉత్తరం నుంచి దక్షిణం నుంచి 4 దారులు సైతాను మూసాడని. ఓ స్తోత్రం. ఎవరైతే ఈ రాత్రి అన్ని దారులు ముయ్యబడి ఈ రాత్రి నిరాశతో ఈ స్థలానికి వచ్చారో, నీ కొరకు నా దేవుడు ఒక దారి తెరవబోతున్నాడు. 4 వైపుల దారులు ముయ్యబడి ఇక నాకు కార్యము జరగదని భావిస్తున్న వారులారా, డాక్టర్స్ చెప్పేశారు, వేరే స్పెషలిస్ట్ డాక్టర్లు చెప్పారు, అలాగే పలువురు పై అధికారులు చెప్పేశారు, ఇది జరగదంటే జరగదన్నారు. ఈ రాత్రి అన్ని దారులు ముయ్యబడి నిరాశతో వచ్చిన వారులారా, నా దేవుడు గగనము చీల్చుకొని నీ కొరకు దిగి వచ్చి ఆయన కార్యము చేయబోతున్నాడని ఈ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిసరాలలో ఎటువైపు చూసినా ప్రవక్తకు దారి కనబట్టములా. పరిసరాల్లో రాజబాబు గారి భాషలో చెప్పాలంటే ఎటు చూచినా ఎడారులే, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే, పరదేశీ
ఓ పరదేశి, ఎటు చూచినా ఎడారులే, ఎటు పోయినా ఎండమావులే. ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో ఇదిగో భక్తుడు అంటున్నాడు, గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందు పరమందు ఒక దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనం దిగి రమ్మని అడుగుదాం. దేవుడు దిగి వస్తే జరిగే 4 కార్యాలు. 1, ఆయన నామం శత్రువులకు తెలియబడబోతుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు జరగబోయే మొదటి కార్యం 2వ వచనములో ఉంది కదా, నీ శత్రువులకు నీ నామము తెలియచేయుటకై అని కనబడుతుంది. దేవుని నామము నిత్యత్వమును బయలుపరచేదయ్యుంది. హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయం 13, 14 వచనాలు చదవకండి దయచేసి. రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఇక చదివే సమయం ముందు లేదు. నిర్గమ 3, 13, 14 దేవుని నామం నిత్యత్వమును బయలుపరిచేదయ్యుంది. నిర్గమ 34వ అధ్యాయం 14వ వచనం, నిర్గమ 34, 14. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, యెషయా 57, 15. మన దేవుడు రోషం కలిగిన యెహోవా, రోషం కలిగిన యెహోవా. అలాగే మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధును, నిత్య నివాసియునైన వాడు ఈ మహాదేవుడు. అలాగే పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనం, పరమగీతములు 1:3, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని మనకు కనబడుతుంది. అక్కడ నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. అలాగే 54వ కీర్తన 1వ వచనం, 54:1, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు అని కీర్తనకారుడు అడుగుతున్నాడు. అలాగే 79వ కీర్తన 9వ వచనం, 79:9, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము అని అడుగుతున్నారు. నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. దేవుడు మీకు కృప చూపించి దిగి వచ్చి కార్యం చేసినప్పుడు ఎవరికి తెలియబడబోతుందంటే, ఎవరైతే మీకు శత్రువులుగా మీ పతనాన్ని, మీ నాశనాన్ని, మీ అంతమును కోరారో, మీరు పాడైపోవాలని కోరారో, వాళ్ళ మధ్య ఎత్తైన స్థలములో దేవుడు శక్తితో నిలబెట్టి ఒక సాక్షిగా శత్రువుల మధ్య భోజనపు బల్లను సిద్ధపరచే ఒక మహాదేవుడు ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. దేవుడు కార్యం చేసినప్పుడు నీ శత్రువులకు తెలియబడబోతుంది. రెండవదిగా అగ్ని గచ్చ పొదలను కాల్చును. రెండో మాట, అగ్ని దేన్ని కాలుస్తుందట? ఇంగ్లీష్ లో ట్విక్స్ అని రాయబడి ఉంది, అనగా కొమ్మలు, రెమ్మ. అగ్ని దేన్ని కాలుస్తుందట? అందరూ ఈ మాట జాగ్రత్తగా వినాలి. అగ్ని అట గచ్చ పొదలను, ట్విక్స్ లేకపోతే కొమ్మలను, రెమ్మలను కాలుస్తుంది. జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకంటే కొమ్మలు, రెమ్మలనేవి ఆకులు రాలిపోయిన తర్వాత, చెట్టు మీద అవి ఎండిపోయిన తర్వాత, చిన్న పిల్లలు కూడా అలాగంటే విరిగిపోతాయి. అలాగా ఆ పిల్లలు ఏమైపోయాయంటే విరిగిపోయాయి, బలహీనమైపోయాయి. ఉన్న బలం దానికి అయిపోయింది. అలాగ బలహీనమైపోయి అందరి చేత విరవబడి నేల మీద పడి సోదులో లేని రకాలుగా అన్ని విధాలుగా బలహీనంగా ఆ కట్టె పొలలో అలా పడి ఉండగా దారిలో పోయే వాళ్ళందరూ వాటిని తొక్కుంటా వెళ్ళారు. అయ్యో మేము ప్రక్కపడుచున్నామే, అయ్యో అనేకులు మమ్మల్ని విరిచివేస్తున్నారే, మేము బలహీనులం కాబట్టే కదా మేము ఈ రీతిగా త్రోవ ప్రక్కన పడి ఉన్నాం.
ఎవరు పడితే వాళ్ళు మమ్మల్ని తొక్కుంటూ వెళ్ళిపోతున్నారని అవి కట్టె పొలలు అలాగా బాధను అనుభవిస్తూ ఉన్నాయి, బలహీనంగా పడి ఉన్నాయి. ఇలా ఉంటుండగా ఒకరోజు రాని వచ్చింది. ఆ ఆంటీ గారు కట్టె పొలాలన్నీ ఏరుకొని ఎప్పుడు ఎవరు పట్టించుకోవాలి వాటిని ఆ కట్టె పొల్లలు ఏరుకొని ఆంటీ గారు ఏం చేసిందంటే పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కసారి వెలిగించి కట్టె పొల్లలకు ఇదిగో అగ్నిని రాజేసింది. అప్పుడు కట్టె పొల్లలు అనుకున్నాయి, అయ్యో మమ్మల్ని కాల్ చేస్తున్నారు, ఇప్పటి వరకు బలహీనమైనవి కాబట్టి మేము త్రోవ ప్రక్కన పడి ఉన్నాము, అందరి చేత త్రొక్కబడ్డా, అందరి చేత అవమానించబడ్డా, పిల్లలు సైతం మమ్మల్ని విరిచివేశారు. అట్లాంటి స్థితిలో ఇప్పటి వరకు ఉన్నాం. ఇప్పుడు చూస్తేనేమో కాల్చబడే పరిస్థితుల మధ్య ఉన్నా, అయ్యో అని ఏడుస్తూ ఉండగా ఈ లోపుగా ఇదిగో ఆ పొయ్యి మీద నుంచి ఒక శబ్దం బయటకు వస్తుంది. ఆ పెట్టిన కుక్కర్ ఒక 3 సౌండ్స్ వచ్చాయి. అందులో నుంచి ఆ ఇంటి వారి ఆకలిని తీర్చే ఆహారం బయటకు వచ్చింది. నువ్వు కాలినా కాల్చబడుతున్నా నీలో నుంచి 10 మందికి శ్రేష్టమైన ఆహారము అందించేదిగా అది మారిపోయింది. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ఎండిపోయి పడి ఉన్నటువంటి ఆ కట్టె పొలలో ఇప్పుడు ఏమైపోయిందంటే మండేటటువంటి అగ్నిగా మారిపోయింది. చప్పట్లు కొట్టాలి నమ్మేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొంతమంది ఆ పుల్లలాగా బలహీనమైపోయి అందరి చేత తిరస్కరించబడి, అందరి చేత త్రోయబడి, అనేక మంది చేత త్రొక్కబడిన స్థితిలో పడి ఉన్న వారులారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు మండబోతున్నావు, నువ్వు మండబోతున్నావు, నువ్వు మండించబోతున్నావు. నీలో నుంచే 10 మందికి ప్రయోజనకరమైన శ్రేష్టమైనవి ప్రభు తీసుకురాబోతున్నాడు. దైవజనుడా, పరిస్థితిని బట్టి భయపడద్దు. మీరు మండాలి, 10 మందిని మండించాలి. మీరు మండచ్చు ఏమవ్వాలి? 10 మందిని మండించే గుణం దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు బలహీనురాలవని అందరూ అన్నారు. కాదు కాదు, నువ్వు మండుతూ మండింపజేస్తూ 10 మందికి ఒక మంటగా మారే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఫ్యూయల్ పర్సనాలిటీగా మండేటటువంటి వ్యక్తిత్వంగా నిన్ను ప్రభు మార్చాడనమాట. అట్లాగే ఒక ఎనర్జీ పర్సన్ గా, ఒక శక్తివంతమైన వ్యక్తిగా ప్రభు మనల్ని మార్చేస్తున్నాడు. మూడవదిగా కనబడుతుంది, అగ్ని నీళ్లను పొంగ చేయను. హల్లెలూయా. కొన్నిటి పరిస్థితిని అగ్ని మార్చివేస్తుందన్నమాట. అగ్ని ఏం చేస్తుందంటే నీళ్లను పొంగ చేయను. ఏమంటే మీరందరూ అన్నం వండుకునే వాళ్ళే. మీరు ఏం చేశారంటే బియ్యం అంతా కడిగారు, పొయ్యి మీద పెట్టారు. ఏ నీళ్ళల్లో పెడతారమ్మా? పెట్టినప్పుడు అమ్మాయి చూస్తుంది ఏ నీళ్ళల్లో పెడదు. ఇప్పుడు వంటలు వచ్చా పాడొచ్చా పిల్లలకు? ఇప్పుడు రావు. కడిగేది చన్నీళ్ళల్లో, పొయ్యి మీద పెట్టేది కూడా చన్నీళ్ళలో. అగ్ని మండించకపోతే మీకు మధ్యాహ్నం భోజనం దొరికినట్టే. బియ్యం మంచినీళ్ళలో చన్నీళ్ళలో పెడితే అట్టాగే ఉంటాయి. అన్నం అవ్వవే, నేను అవ్వను. ఎందుకు అవ్వవు? నా కింద మంట పెట్టండి, నేను అవుతా దెబ్బెంబడి. ఎప్పుడైతే కింద ఒక అగ్ని రగులుస్తారో అప్పుడు లోపల ఉండే బియ్యానికి ఉద్యోగం వచ్చి, పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ అగ్నితో నింపుదే. వెనకటి పాటలన్నీ ఇట్లా ఉండే. ఇప్పుడా ఒరు పాటల్లో ఉజ్జీవం బాయ్. ఇప్పుడు సంఘాల్లో డ్రమ్ములు డోళ్ళు కనబట్టంలా, చప్పట్లు కొట్టేవాళ్ళు సపసప కొడుతున్నారు.
ఈ రోజుల్లో మన సంఘాలు స్ప్రింగ్ మీద ఉండాలి. అగ్ని అభిషేకం జరగాలి. మనకు ఆదిమ శతాబ్దంలో జరిగిన కార్యాలు, అద్భుతాలు నేడు కూడా మన సంఘాల్లో జరగాలి. చల్ల నీళ్లలో బియ్యం వేస్తే అలాగే ఉంటాయి, కానీ వేడి నీళ్లు వేడయ్యే కొద్దీ ఆ నీళ్లు వేడితో ఉండగా ఆ బియ్యము అన్నంగా మారిపోతుంది. అగ్ని నీళ్లను పొంగ చేయను. చివరిగా 4వదిగా పర్వతములు తత్తరిల్లును. మరో తర్జుమాలో ఉంటుంది, కరిగిపోతాయట. హల్లెలూయా. అలాగే ఫ్లో డౌన్ అని చెప్పి మరొక పదం కూడా వాడబడింది, అనగా కిందికి పారును. మరొక అర్థం ఏమిటంటే చదును భూమిగా మారును. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు ఎదుట నీవు చదును భూమిగా మారుతావు. అందరూ 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. అందరూ 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఈ రోజు నిరాశతో నిస్పృహ మధ్య ఉన్నావా? ఇదిగో దేవుని బిడ్డ, పర్వత సమానమైన సమస్యలను ఎదురుగా ఉండి బాధపడుతున్నావా? ఈ 6వ రోజు మానవ సంపూర్ణ సంఖ్య, మానవుడు సృజించబడింది 6వ దినమున. ఈ దినమున దేవుడు నీతో చెప్తున్నాడు కదా, నీ ముందు పర్వత సమానమైన సమస్యలను కూడా చదును భూమిగా మార్చబోతున్నానంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇలా ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమా స్వరూపుడా, మీకు స్తోత్రాలయ. ఈ ఫలాల పండుగ ప్రతి సంవత్సరము 9 దినాలు జరుగుతూ ఉన్నవి. ఈ 9 రోజులకి 6వ రోజు మేము కూడాం. నీ ప్రియులు వర్గీసాయి గారిని మీరు నడిపించారు. చక్కని ఈ మందిరములో అగ్ని అభిషేకముతో మీరు మాట్లాడారు ప్రభువా, ప్రోత్సహించారు, ఉజ్జీవపరిచారు తండ్రి. చెప్పబడిన వాక్యము 6వ రోజున హృదయాలలో 30, 60, 100 ఫలాలు దయచే కూడిన సంఘాన్ని దీవి ఈ కేశరాజుగుంట పరిసర ప్రాంతాన్ని మీరు దర్శించండి, దీవించండి ప్రభువా. యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.